హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ వీడియోతో అయితే వచ్చేసాను. ఇదైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు 10th క్లాస్ వాళ్ళకైతే. అండ్ ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి నేవీ పోస్ట్ అయితే పడ్డాయండి. ఇదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. ఇదైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. 10th క్లాస్ బేస్ మీద ఇంత మంచి ఆపర్చునిటీ అయితే చాలా బాగా వచ్చింది. దీని ప్రాసెస్ అయితే మీకు చెప్తాను, ఏంటి అసలు ఇది ఏంటి అని. ఇండియన్ నేవీ గ్రూప్ సి రిక్వైర్మెంట్ జాబ్ అండి ఇదైతే వచ్చేసి. అండ్ ఇండియన్ నేవీ గ్రూప్ సి రిక్వైర్మెంట్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 10th క్లాస్ బేస్ మీద అయితే ఈ జాబ్ అయితే వస్తుంది. అండ్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ అయితే మీకైతే ఈ వీడియో కంటిన్యూలో అయితే చెప్తాను. అసలు స్కిప్ చేయకుండా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. డేట్స్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఏంటి, ఇవన్నీ అయితే ఈ వీడియో కంటిన్యూలో అయితే చెప్తాను. ఇదైతే చాలా బెస్ట్ జాబ్ అని చెప్పొచ్చు. ఇండియన్ నేవీ గ్రూప్ సి రిక్వైర్మెంట్ 2025 నోటిఫికేషన్. అప్లై ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. డేట్స్, శాలరీ అవన్నీ వచ్చేసి మనకైతే కింద అయితే ప్రొవైడ్ చేశారు. మీకైతే చూపిస్తాను చూడండి. ఇదైతే చాలా బెస్ట్ జాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత మంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిలీజ్ చేసిన మంచి నోటిఫికేషన్ అండి ఇది. ఇందులో వచ్చేసి 327 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే కింద అయితే ఉన్నాయి. మీకైతే ఈ వీడియో కంటిన్యూలో అయితే చూపిస్తాను. రిగార్డింగ్ ద రిక్వైర్మెంట్ ఏమేంటంటే 327 వేకెన్సీస్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. మీకైతే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. దాని ద్వారా వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీని రిక్వైర్మెంట్స్ అయితే వచ్చేసి మనం కండక్టింగ్ బాడీ, ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇండియన్ నేవీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అండ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మనకైతే 12th March 2025 అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 1st April వరకు అయితే లాస్ట్ డే అండి. తప్పనిసరిగా అయితే అప్లై చేసుకోండి. అండ్ చెప్పాను కదా, వేకెన్సీస్ అయితే 327 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చాలా ఫార్గా మీరైతే అప్లై అయితే చేసుకోండి. 10th ప్లేస్ ద్వారా ఇంతమంది జాబ్స్ అయితే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇది ఎంత శాలరీ, ఇవన్నీ అయితే చూద్దాము. అండ్ వేకెన్సీ టైప్ అయితే గ్రూప్ సి టైప్ అండి. అప్లికేషన్ ఫీజ్ అయితే అసలు ఫీజే లేదండి దీనికి. అండ్ శాలరీ డీటెయిల్స్ అయితే 18,000 to 81,000 పర్ మంత్ అండి. చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సో మీరు కూడా అయితే పెట్టుకోండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇది రిటన్ ఎగ్జామ్ అండ్ ఫాలోడ్ బై ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. సో ప్రిపేర్ అయ్యి ఉండండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మాత్రం చాలా కంపల్సరీ అయితే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ పోస్ట్ నేమ్ అండ్ కేటగిరీ వైజ్ మనం చూస్తే కనుక ఇది వచ్చేసి ఏ కేటగిరీస్లో అయితే ఉంది, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీస్ అండ్ అందులో అయితే ఉన్నాయండి. ఇందులో లస్కర్స్ అండ్ లస్కర్ 1, ఫైర్మెన్, బోట్, టాప్ పాస్ ఇవన్నీ అయితే చూద్దాము. 25 అండ్ 5, 15, 78 చూసారు కదా, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంత మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే చూసారు కదా. 10th బేస్ ద్వారా ఇంత మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మంచిదని చెప్పుకోవచ్చు. సో మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి మీరైతే లింక్ క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. దీనికైతే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 వరకు మీరైతే ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ చెప్పాను కదా మీకు, March 25 అయితే రిలీజ్ అయింది. అండ్ అప్లికేషన్ స్టార్ట్ 12th March అయితే స్టార్ట్ అవుతుంది. 1st April వరకు అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి అవైలబుల్ సూన్ అండి. మీకు కూడా ఇంటిమేట్ అయితే చేస్తాను ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏంటి అని. అండ్ రిజల్ట్స్ అప్డేట్ సూన్ అండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనం చెప్పాను కదండి మీకు, 18 నుంచి 25 అయితే ఏజ్. అండ్ పోస్ట్ నేమ్ అండ్ శాలరీ చూసారు కదా, 25,000 నుంచి 81,000 అండ్ 18,000 నుంచి 56,000, 19,000 నుంచి 63,000 అండ్ 18,000 to 56,000. చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకో.
సెలక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి ఇది రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇంకా మెరిట్ లిస్ట్ అయితే వెరిఫై అయితే చేస్తారు. సో, మీరైతే అప్లై అయితే చేసుకోండి. నేను కింద అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మీకు మన ఛానల్‌లో అయితే ఇలానే వస్తూ ఉంటాయి. అండ్ మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఏమున్నాయి మీకైతే నేనైతే మన ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.